చూపులు సినిమాతో దర్శకుడిగా మెప్పించిన తరుణ్ భాస్కర్ ఆ తర్వాత నటుడిగాను ఆకట్టుకున్నారు. ఇప్పుడు అతను హీరో అవతారం ఎత్తాడు. ఈషా రెబ్బాతో కలిసి అతను చేసిన సినిమా ఓం శాంతి 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 మలయాళ హిట్ అయిన జయ 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 హే చిత్రానికి రీమేక్ గా సజీవ్ రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి దీని విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం పదండి. కథ విషయానికి వస్తే ఓంకార్ నాయుడు అంటే తరుణ్ భాస్కర్ గోదావరి ప్రాంతంలో చేపల చెరువులు నడిపే ఒక కుర్రాడు. అతడికి ముక్కు మీద కోపం. అలాంటి వ్యక్తితో జీవితం మీద ఎన్నో ఆశలున్న ప్రశాంతి అంటే ఈషా రెబ్బాకు పెళ్ళవుతుంది. పెళ్ళైన కొత్తలో బాగానే ఉన్న ఓంకార్ తర్వాత తన నిజ స్వరూపం చూపిస్తాడు. చిన్న చిన్న విషయాలకే ప్రశాంతిని కొట్టడం మొదలు పెడతాడు. పైగా ఆమె కోరుకున్నట్లుగా చదువుకోనివ్వడు. కొంతకాలం మౌనంగా ఈ హింసను బాధను భరించిన ప్రశాంతి తర్వాత తిరగబడుతుంది. ఈ క్రమంలో ఆమె ఏం చేసింది? ప్రశాంతిపై ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకున్న ఓంకార్ ఏం చేశాడు? చివరికి వీరి కాపురం ఏ తీరానికి చేరింది అన్నదే మిగతా కథ. కథనం విశ్లేషణ విషయానికి వస్తే రీమేక్ సినిమా అంటే చాలు ముందే ప్రేక్షకులు ఆసక్తి కోల్పోతున్న రోజులివి. రెగ్యులర్ గా సినిమాలు చూసే ప్రేక్షకులు వేరే భాషల్లో మంచి స్పందన తెచ్చుకున్న చిత్రాలను ఓటీటీలో వదిలిపెట్టడం అరుదు. మాతృకను చూడని వాళ్ళు కూడా రీమేక్ అనగానే తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి మైండ్ సెట్ ఉన్న రోజుల్లో తెలుగు ఆడియోతోనూ అందుబాటులో ఉన్న బాగా పాపులర్ అయిన ఒక సినిమాను రీమేక్ చేసి ఇది రీమేక్ అనే విషయాన్ని స్వయంగా చిత్ర బృందమే నొక్కి వక్కానించడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఓం శాంతి 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 బృందం ఆ సాహసం చేసిందంటే ఒరిజినల్ ను మించిన మ్యాజిక్ చేశామన్న ధీమానే కావచ్చు. అయితే నేటివిటీ ప్రధానంగా సాగే మలయాళ కథను తీసుకుని గోదావరి ప్రాంతం మనుషుల నేపథ్యాన్ని జోడించడం, లోకల్ ఫీల్ వచ్చేలా డైలాగులతో వినోదాన్ని పండించడం, ఒరిజినల్లోని ప్రధానమైన ఎపిసోడ్లోని మ్యాజిక్ ను రీక్రియేట్ చేయడం వరకు బాగానే ఉన్నప్పటికీ కూడా ఇందులోని వినోదం ఒక మోస్తరు స్థాయిని మించలేకపోయింది. కథలో చేసిన మార్పులు, కొత్తగా జోడించిన సన్నివేశాలు అనుకున్నంతగా కిక్కివ్వలేకపోయాయి. ఓం శాంతి 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 కాలక్షేపం సినిమాలా అనిపిస్తుందే తప్ప బలమైన ముద్ర వేయలేకపోయింది. మాతృకతో పోలికల సంగతి పక్కన పెట్టి మామూలుగా చూస్తే ఓం శాంతి 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 సినిమాలో స్టోరీ చాలా సింపుల్. పురుషాధిక్యతకు మారు పేరైన అబ్బాయి ఆత్మాభిమానం ఉన్న అమ్మాయికి పెళ్లి జరిగితే భర్త పెట్టే బాధకు భార్య చెప్పే సమాధానం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. భర్తను కౌంటర్ చేసే క్రమంలో భార్య ఇచ్చే షాక్, ఈ నేపథ్యంలో వచ్చే ఒక హిలేరియస్ ఎపిసోడ్ ఈ కథకు హైలైట్ గా నిలుస్తాయి. గోదావరి ప్రాంత మనుషుల వ్యవహారం, అక్కడి యాస, హీరో చేసే చేపల వ్యాపారం నేపథ్యంలో ప్రథమార్థంలో భలే సరదాగా డైలాగులు రాసుకున్నారు. వాటి ద్వారా వినోదం బాగానే పండింది. ఇక హీరోయిన్ మీద హీరో అటాక్, హీరోయిన్ చేసే కౌంటర్ అటాక్ సీన్లు కూడా బాగున్నాయి. అన్నిటికీ మించి ఇద్దరి మధ్య యుద్ధ బేరి ఎపిసోడ్ కూడా బాగానే పేలింది. కానీ ఆ తర్వాతే కథనం అనుకున్నంత ఊపుతో సాగలేదు. కథలో చెప్పుకోదగ్గ మలుపులు లేకపోవడం, మరీ నెమ్మదిగా సాగే సీన్లు ద్వితీయార్థాన్ని బోరుగా మార్చేశాయి. ముగింపు సన్నివేశాలు కూడా ఓ మోస్తరుగా అనిపిస్తాయంతే. మాతృకకు అతిపెద్ద హైలైట్ గా నిలిచింది ఒక ఎపిసోడ్. అది చూస్తున్నప్పుడు కలిగే షాక్ వల్లే ఆ సినిమా గుర్తుండిపోతుంది. ఏ అంచనాలు లేకుండా, కథ గురించి ఏమీ తెలియకుండా సినిమా చూస్తే అది క్రేజీగా అనిపిస్తుంది. కానీ షాక్ ఫ్యాక్టర్ మిస్ అయ్యాక సినిమా కిక్ ఇవ్వడం కష్టం. కాబట్టి అసలు కథకు ఎన్ని మార్పులు చేసినా కూడా, మెరుగులు దిద్దినా కూడా ఒరిజినల్ చూసిన వాళ్లకు ఇది ఆనడం కష్టమే. మామూలుగా చూస్తే ఇది ఓ మోస్తరు వినోదాన్ని అందిస్తుంది. కాలక్షేపానికి అయితే డోకా లేదు. నటీనటుల విషయానికి వస్తే ఓం శాంతి 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 సినిమాలో పర్ఫార్మెన్స్లకు ఏం లోట్లేదు. ప్రతి పాత్రకు సరిపోయే నటీనటులనే తీసుకున్నారు. అందరూ వాటికి న్యాయం చేశారు. ఒరిజినల్లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చిన బాసిల్ జోసెఫ్ తో తరుణ్ భాస్కర్ ను పోల్చలేం. కానీ ఇతను ఆ పాత్రకు కొంచెం ఫన్ టచ్ ఇచ్చి తన స్టైల్లో దాన్ని పండించే ప్రయత్నం చేశాడు. తన నటనతో ప్రేక్షకులను నవ్వించడంలో తరుణ్ విజయవంతమయ్యాడు. మామూలుగా పక్కా తెలంగాణ యాస మాట్లాడే తరుణ్ గోదావరి స్లాంగ్ లో డైలాగులు చెప్పడంలో ఇబ్బంది పడలేదు. ఈ కథలో అత్యంత కీలకమైన కథానాయిక పాత్రలో ఈషా రెబ్బా మెప్పించింది. సెటిల్డ్ గా ఆ పాత్రను పోషించింది. సినిమాకు హైలైట్ గా నిలిచే ఎపిసోడ్ లో తన పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. హీరో మావయ్యగా బ్రహ్మాజీ నవ్వించాడు. గోదావరి యాసలో తన పంచులు ఆకట్టుకుంటాయి. హీరో తల్లిగా సురభి సుభాషిణి చెల్లి పాత్రలో నటించిన అమ్మాయి, హీరో తల్లిదండ్రులు అన్నయ్య, మావయ్య పాత్రలు పోషించిన ఆర్టిస్టులందరూ కూడా బాగానే చేశారు. ఈ మధ్య వరుసగా జడ్జి పాత్రలు చేస్తున్న బ్రహ్మానందం మరొకసారి ఆ క్యారెక్టర్లోనే ఆకట్టుకున్నారు. రోహిణి కూడా ఓకే. సాంకేతిక వర్గం విషయానికి వస్తే టెక్నికల్ గా ఓం శాంతి 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 సినిమా ఓకే అనిపిస్తుంది.
జే క్రిష్ అందించిన బీట్ సాంగ్స్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటాయి. దీపక్ ఎరగర ఛాయాగ్రహణం కూడా బాగుంది. పరిమిత బడ్జెట్ లో తీసిన సినిమా ఇది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగానే బాగానే కుదిరాయి. దర్శకుడు సజీవ్ ఒరిజినల్ కథ ఎసెన్స్ చెడగొట్టకుండా కీలక సన్నివేశాలను కొనసాగించారు. అసలు కథతో సింక్ అయ్యేలా గోదావరి నేపథ్యాన్ని జోడించడం బాగుంది. కొంతమేర అదనపు సన్నివేశాలను జోడించారు. అయితే ఒరిజినల్ చూసిన వాళ్లకు దాన్ని మించిన అనుభూతి ఇది ఇవ్వకపోవచ్చు. మాతృక చూడని వాళ్లకు ఇది ఓ మోస్తరుగా అనిపిస్తుంది. స్లో నరేషన్ ఈ సినిమాకు కొంత ప్రతికూలమైంది. మొత్తంగా ఓం శాంతి 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 ఓ మోస్తరు వినోదం. చివరిగా రేటింగ్ 5కి 2.5 ఇవ్వచ్చు.